హాయ్ అండి, అందరికీ ఎంతో ఇష్టమైన కజ్జికాయలు తయారు చేసుకుందామా. పిల్లలు కొంతమంది తినరు కదా కజ్జికాయలు. ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు. దీనికి ముందుగా శనగిత్తనాలు వేపుకోవాలి. శనగిత్తనాలు వేపుకొని దానిని పొట్టు తీసేసి పక్కకు చల్లారినాక దాని పొట్టు తీసేయాలి. తర్వాత నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు మనకి పట్టని చిటపట అంటాయి కదా, అలా అన్నప్పుడు దాన్ని తీసేయాలి. అలా అన్నప్పుడు పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా గసగసాలు కొంచెం ఒక 2 minutes వేయించుకుంటే చాలు. అది గసగసాలు కూడా పక్కకు వేయించి పెట్టుకోవాలి. తర్వాత శనగిత్తనాలు మనం పొట్టు తీసేసి దాన్ని ఇలా నున్నగా వేసుకోకూడదు. నున్నగా శనగిత్తనాల పౌడర్ వేసుకుంటే అది ఆయిల్ అనేది వచ్చేస్తుంది. అందుకే కచ్చాపచ్చాగా వేసుకోవాలి శనగిత్తనాలు. అలా శనగిత్తనాలు కచ్చాపచ్చా వేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి మిక్సీ పడితే మనకి అది ముద్దలాగా అయిపోతుంది, పొడిగా రాదు. అందుకనేసి శనగిత్తనాలు, నువ్వులు అన్నీ సపరేట్గానే మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు కూడా కచ్చాపచ్చాగానే వేసుకోవాలి. నున్నగా చేస్తే అది మనకి నువ్వులు కూడా ఆయిల్ వస్తుంది. అందుకనేసి కచ్చాపచ్చాగా వేసుకోవాలి. తర్వాత బెల్లం పౌడరు, మీకు స్వీట్కి తగ్గట్టుగా బెల్లం యూస్ చేసుకోండి. తర్వాత గసగసాలు కూడా కొద్దిగా వేయించుకోవాలి. గసగసాలు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఇలా మనం శనగిత్తనాలు, నువ్వులు, బెల్లము, గసగసాలు కచ్చాపచ్చాగా వేసుకొని ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ శనగిత్తనాలు కచ్చాపచ్చగా అంటే తిన్నప్పుడు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటాయి, రుచిగా టేస్టీగా అనిపిస్తుంది. శనగిత్తనాలు అక్కడక్కడ మనం తినేటప్పుడు తగులుతున్నప్పుడు. తర్వాత డ్రై కోకోనట్ని ఇలా తురుముకొని వేసుకోవాలి. లేదంటే ఇలా తురుముకొని వేసుకుంటేనే మనకి అది తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది, బాగుంటుంది. పౌడర్ చేసి అయినా వేసుకుంటారు, లేదా షాపుల్లో అయినా పౌడర్ దొరుకుతుంది, అదైనా తెచ్చి వేసుకోవచ్చు. ఇలా తురుముకొని వేసుకుంటే మాత్రం తినేటప్పుడు బాగుంటుంది. అన్నీ కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. అన్నీ మనం కజ్జికాయల పౌడర్ అది తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మైదాపిండిలోకి కొద్దిగా బొంబాయి రవ్వ, అది ఉప్మా రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ లేదా చిరోటి రవ్వ యాడ్ చేసుకొని క్రిస్పీగా వస్తాయి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మైదాపిండిలోకి అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మైల్డ్గా అనిపిస్తుంది. పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తే మనకి స్వీట్ కానీ ఏమన్నా కానీ మనము స్వీట్స్ ఏమన్నా చేస్తున్నప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తే మనకి స్వీట్ అనేది అంత తెలీదు. స్వీట్ ఇష్టం పడే వాళ్ళకి అయితే కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ వేడి చేసుకొని ఇలా వేసుకొని అంతా కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో దానికన్నా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. మనం ఎందుకంటే ఒక 10 minutes 20 minutes వదిలేస్తే ఇది మైదా పిండి కదా, బాగా నానుకొనేస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక్కసారి వేసుకోవద్దు, కొద్దిగా వేసుకొని కలుపుకొని ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. ముద్దలాగా చేసి పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని తర్వాత మనము కజ్జికాయలు చేసుకోవాలి. కజ్జికాయలని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు చిన్న రేకులు తీసుకొని ఆ రేకుల్ని ఇలా తిప్పేసుకొని కొద్దిగా ఒక నాప్కిన్, లేదంటే మనము ఆ రేకు చుట్టూరా కొద్దిగా వాటర్ అప్లై చేసి పౌడర్ వేసుకొని దాన్ని క్లోజ్ చేయాలి. ఇవన్నీ నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఫుల్ వీడియో చూస్తే మీకు ఎలా చేస్తున్నాను అనేది తెలుస్తుంది. లేదన్నా మనము కొద్దిగా వాటర్ రౌండ్గా ఉంది కదా, రౌండ్గా కొద్దిగా వాటర్ అనేది అప్లై చేస్తే మనకి ఆ రేక్ అనేది ఈజీగా అతుక్కొస్తుంది. ఈ విధంగా కొద్దిగా నాప్కిన్లోకి వాటర్ వేసుకొని ఇలా కొంచెం డిప్ చేసేసి పౌడర్ వేసుకొని మనం రేకుని చుట్టేసుకోవాలి. అంతే అండి. హెల్పర్స్ ఉంటే మాత్రం ఈజీగా అయిపోతుంది. ఒకరే చేసుకోవాలంటే కొంచెం కష్టం. అమ్మ వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఒకరే అంటే కొద్దిగా చేయొచ్చు, ఒక 1/2 kg వరకు చేయొచ్చు. దానిపైన ఒకరు
చేయాలంటే కష్టము. 1/2 kg వరకు ఒకరే చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతాయి. తినని పిల్లలు వాళ్ళు శనగిత్తనాలు, నువ్వులు కొంతమంది పిల్లలు తినరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా తయారు చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.